వెల్కమ్ టు ట్రిగర్ సుందర్. మూడో దఫా పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. మరి ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరి వైపు గాలి వీస్తుంది అనే అంశాన్ని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. పిట్టల రవి గారు, చెప్పండి. ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ సిట్టింగ్ సీట్లు 72 అవుట్ ఆఫ్ 93. అవును, అదే 94 అనుకుంటే సూరత్ ఆల్రెడీ ఏకగ్రీవం బీజేపీ ఖాతాలో పడిపోయింది. సో 72 సిట్టింగ్ సీట్లు బీజేపీ కాబట్టి మూడో రౌండ్ మీద వాళ్ళ కీలకంగా ఇంకా వచ్చేస్తున్నాం మేము అనేది వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఏంది పరిస్థితి, ఎట్లుంది? వాస్తవంగా 2019 ఎలక్షన్స్ లో బీజేపీ 300 సీట్లను పైగా గెలవటానికి ఒక 12 రాష్ట్రాలు వాళ్ళకి కీలకంగా పనిచేసినాయి. ఆ 12 రాష్ట్రాల్లో ఇప్పుడు మెజారిటీ సీట్లు ఏదైతే రాష్ట్రాలు గెలిచిన 100% సీట్లు గెలిచిన రాష్ట్రాలే కీలకంగా మూడో దశల ఎలక్షన్స్ లో జరిగినాయి. దాంట్లో గుజరాత్, కర్ణాటక, వాళ్ళు హోల్డ్ ఉన్న యూపీ, వాళ్ళ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, తర్వాత ఛత్తీస్గఢ్, గోవా, ఇట్లాంటి ప్రాంతాలన్నీ ఒక రకంగా కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ అసెంబ్లీలో అధికారంలో ఉంది. తర్వాత బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలో ఉంది. ఇక మిగతా 12 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో 2 పోతే మిగతా అన్ని రాష్ట్రాలు బీజేపీ యొక్క పవర్ ఉన్న ప్రాంతాలు. వాస్తవంగా నరేంద్ర మోడీని ఇప్పుడు మరొకసారి ప్రధాని అనే నినాదం ఉంది కదా, ఆ నినాదాన్ని ఈ ఫేజే ఫైనల్ చేస్తుందని చెప్పుకుంటున్న ఇప్పుడు జరిగిన నియోజకవర్గం ఈ ఫేజే ఫైనల్ చేస్తుంది, మేము ప్రధానమంత్రి అవుతాం అని మాట్లాడుతున్నాం. నేను అదే చెప్తున్నా, ఈ ఫేజే ఫైనల్ చేస్తుంది, నరేంద్ర మోడీని ఓడిస్తుంది అవుతామంటారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా. పోయినసారి ఎలక్షన్స్ లో ఏదైతే గుజరాత్ గాని, కర్ణాటక గాని, ఉత్తరప్రదేశ్ గాని, మహారాష్ట్ర గాని, ఛత్తీస్గఢ్ గాని, ఈ రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ కొన్ని నినాదాలు తీసుకొచ్చి పవర్ఫుల్ గా గెలవడానికి సీట్లు 100% దిగడానికి కారణమైంది. ఉదాహరణకి పరిస్థితులు లేవు. ఉదాహరణకి గుజరాత్ నుంచి వద్దాం. సొంత రాష్ట్రం. అవును, 100%. అవును, ఉన్న సీట్లన్నీ 26 గెలిచింది. ఆడ పరిస్థితి ఎట్లుండబోతుంది? ఇప్పుడు గుజరాత్ లో నరేంద్ర మోడీ మొన్న ఎలక్షన్స్ కు ముందు విపరీతమైన ప్రయత్నం చేసిండు. దాదాపు ఏ రాష్ట్రానికి ప్రచారానికి పోని అంతగా గుజరాత్ మీద కేంద్రీకరణ చేసిండు. సొంత రాష్ట్రం. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రేమ ఎక్కువ చేసిండు కాదు, వాస్తవంగా నరేంద్ర మోడీకి భయం పట్టుకున్నది. భయమా? గుజరాతే ఓడించబోతుంది నరేంద్ర మోడీని. గుజరాత్ ఓడిస్తుంది. ప్రధానిగా కాకుండా గుజరాత్ అడ్డుకోబోతుంది. ఎట్లా? 26 వస్తాయని మళ్ళీ 26 సీట్లు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీకి సంబంధించి ఎంత భయం ఉందంటే 26 సీట్లకు సంబంధించిన దాంట్లో 12 మంది సిట్టింగ్ ఎంపీలను మార్చిండు నరేంద్ర మోడీ. 12 మందికి టికెట్లు ఇవ్వలేదు. సగం మంది. 2 తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది గుజరాత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం. దానికి ప్రధాన కారణాలు ఏంటంటే నరేంద్ర మోడీ ఇచ్చిన నినాదాలు అవుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించిన కల్పన మీద చాలా సంవత్సరాల నుంచి అక్కడ బీజేపీ అధికారంలో ఉంది తప్ప గుజరాత్ లో ఉన్న పెట్టుబడిదారులకే గుజరాత్ ఫార్ములా ద్వారా ఉపయోగం జరిగింది. అంబానీ గాని, అదానికి సంబంధించి అదాని ప్రధానమైన ఇష్యూగా దేశవ్యాప్తంగా గుజరాత్ వాళ్ళు ఆధిపత్యం చలాయించడానికి పొలిటికల్ గా, వ్యాపారంగా నరేంద్ర మోడీకి ఉపయోగపడుతుంది అనుకున్నారు. కానీ గుజరాత్ ప్రజలకి నరేంద్ర మోడీ వల్ల ఏం లాభం జరగలేదు. అందుకే ఇప్పుడు అక్కడ ప్రధానంగా ఒక 3-4 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి రాజపుత్రుల ఇష్యూ ఉంది, క్షత్రియులు. అక్కడ ఒక రూపాల అనే ఒక మినిస్టర్ వాళ్ళని కించపరిచే రీతిగా వాళ్ళకి సంబంధించి బీజేపీ యొక్క సీట్లు గెలవడానికి 17% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది గుజరాత్ లో వాళ్ళది. రాజపుత్రులకు సంబంధించిన విషయంలో బీజేపీ సెంట్రల్ మినిస్టర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ రాజపుత్రులంతా బీజేపీకి వ్యతిరేకంగా మారారు. అసలు వికే సింగ్ ఇంత ముందు మిలిటరీలో పనిచేసిన తన ఆధ్వర్యంలో తనకు కూడా సిట్టింగ్ సీట్ ఇవ్వకుండా నరేంద్ర మోడీ మిగతా వాళ్ళకి ఇవ్వటం ఫలితంగా గుజరాత్ లో, రాజస్థాన్ లో, ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో ఈ ప్రాంతాలన్నింటిలో ఎవరైతే రాజపుత్రులు బీజేపీకి గట్టి సపోర్ట్ దారులుగా, క్షత్రియులుగా సపోర్ట్ దారులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళంతా బీజేపీ క్యాండిడేట్లను ఊర్లలో కూడా రానివ్వట్లేదు. బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ క్యాండిడేట్లను గుజరాత్ లో ఊర్లలో బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీకి సంబంధించిన నాయకులే, అది క్షత్రియ వర్గానికి సంబంధించిన లీడర్లే ఎంపీకి సంబంధించిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వద్దు, బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు డ్రాప్ చేస్తారా లేదని అక్కడ మహాపంచాయతీలు నిర్వహించారు. వాళ్ళు పెద్ద ఎత్తున గుజరాత్ లో ఎంపీ క్యాండిడేట్ల వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు. సో క్షత్రియులు మొత్తం తీవ్ర స్థాయిలో అక్కడ వ్యతిరేకంగా మారారు. 2,
ఒకప్పుడు గుజరాత్ కి సంబంధించిన ఎలక్షన్ పోయినసారి గెలవటానికి నరేంద్ర మోడీ అక్కడ ఆప్కి కాంగ్రెస్ మధ్య ఓట్ల చిలిక అనేది కీలకంగా పోయినసారి పనికి వచ్చింది. ఎందుకంటే మనందరూ తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీని గడగడలాడించింది. తర్వాత కాంగ్రెస్ ఒక దశలో అధికారంలోకి వచ్చేంత ప్రభావం గతసారి లేకపోయినా అంత ముందు తీవ్రమైన బేస్ ఉన్న పార్టీ కాంగ్రెస్. పోయినసారి నరేంద్ర మోడీ 26 గెలవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది, ఆప్ వేరుగా పోటీ చేసింది. దాని ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి చివరికి అది బీజేపీకి లాభం జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయినాయి. వ్యతిరేకత ఎదుర్కొంటుండు సొంత పార్టీ నుంచి, కొన్ని కమ్యూనిటీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుండు. చివరికి ఇప్పుడు ఆపు తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ కలిసిపోయి పోటీ చేస్తున్నాయి పొత్తులో. సో ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ ఎందుకు ఓడిపోతా అంటున్నట్టే నేను ఉట్టి వేగ్గా చెప్పట్లే. మొన్న జరిగినాయి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, గ్రామీణ స్థానిక సంస్థలు గుజరాత్ లో. నరేంద్ర మోడీకి సంబంధించిన బీజేపీ కంటే ఆప్ కి కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినాయి. గుజరాత్ లో స్థానిక సంస్థలలో ఆప్ కి కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ ఓట్లు వచ్చినాయి. ఓటింగ్ పర్సెంటేజ్ జనరల్ సీట్ల విషయంలో మాట్లాడుతున్నాం కానీ పోయినసారి నరేంద్ర మోడీకి 2,88,00,000 ఏదో ఓట్లు వస్తే కాంగ్రెస్ కి ఆపు కలిస్తే 2,10,00,000 ఓట్లు వచ్చినాయి. ఒక 20 లక్షల ఓట్లే సీట్లని తీవ్రమైన ప్రభావితం చేసినాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసినాయి కాబట్టి ఖచ్చితంగా 26 సీట్లలో సగం సీట్లు కూడా నరేంద్ర మోడీ గెలుచుకోలేడు. ఫస్ట్ ఓటమి ఎక్కడి నుండి నరేంద్ర మోడీకి స్టార్ట్ అయిందంటే అది గుజరాత్ నుండి అవుద్ది. కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికీ బాధపడుతుండు, అక్కడి నుంచే అన్ని విషయాల్ని లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తుండు, సెంటిమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండు. మన రాష్ట్రాన్ని నుంచి ఒక ప్రధానమంత్రి ఉండాలనే ఒక రకంగా వేడుకోలుగా గుజరాత్ ప్రజల్ని చేస్తుండు. కాబట్టి నరేంద్ర మోడీ 3వ విడత ఏదైతే ఉందో వాస్తవంగా ముంచేదే 3వ విడత నరేంద్ర మోడీ. దాన్ని చూడాలి. మిగతా ఇంకా రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితులలో ఉదాహరణకి యూపీలో 10 సీట్లు కదా, ఎట్లా అక్కడ పరిస్థితులు ఉంది? వాస్తవంగా ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒకేసారి జరిగితే ఇబ్బంది అని ఫేజులు ఎక్కువ పెట్టాడు నరేంద్ర మోడీ. బీజేపీ ఎక్కువ కేంద్రీకరణ చేయొచ్చు, మనం గెలవచ్చు అనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ ఇప్పుడు అక్కడ 2 రకాల వైరుధ్యాలు వచ్చినాయి. ఇప్పుడు జరిగే 10 ఏదైతే స్థానాలు ఉన్నాయో ఈ స్థానాలకి సంబంధించి ఎస్పీ బలంగా సమాజ్వాదీ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలు ఇవి. సో సమాజ్వాదీ పార్టీ తోటి అక్కడ కాంగ్రెస్ పొత్తులో ఉంది, ఇండియా కూటమి, దానిలో భాగంగా సమాజ్వాదీ ఎక్కువ పోటీ చేస్తుంది. ఇప్పుడు అక్కడ బీజేపీకి సంబంధించిన లోకల్ లీడర్స్ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని గాని అమిత్ షా నాయకత్వాన్ని గాని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ ఆధిపత్యం తర్వాత అమిత్ షా ఆధిపత్యం వస్తుంది ఈ దేశానికి అనేది వాళ్ళ యొక్క భయం. కాబట్టి అంత పెద్ద రాష్ట్రం 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి ఉండాలి అనేది వాళ్ళ యొక్క కళ. అది బీజేపీ సంబంధించిన అక్కడ ఒక లీడర్స్ కానీ లేదా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఎక్కువగా ఉన్న వ్యక్తులు కానీ నరేంద్ర మోడీని ప్రధాని కావద్దని అనుకుంటున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కావద్దనుకుంటున్నారు. సో అందుకే అక్కడి నుంచి ఇప్పుడు జరిగిన ఈ 10 సీట్లలో అవుతున్నాయో ఆ 10 సీట్లకు సంబంధించి ఒక సమాజ్వాదీ పార్టీ బలంగా ఉండడం, అక్కడ పొత్తులు ఉండడం, తర్వాత బిఎస్పీకి సంబంధించి కూడా వాస్తవంగా బిఎస్పీ వాళ్ళ మేనల్లుండి రాజకీయ వారసుడిగా ప్రకటించింది మాయావతి. కానీ ఆ ఎలక్షన్ అయిపోగానే ఆయనది పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి సమన్వయకర్త బాధ్యతల నుండి తీసేసింది. ఒక మాట చెప్పింది, ఈయన పరిపక్వత లేని లీడర్ ని నేను రాజకీయ వారసుడిగా ప్రకటించిన అని. అంటే బీజేపీ బి టీమ్ గా ఉన్న బిఎస్పీ కూడా అక్కడ ఎస్పీని గాని కాంగ్రెస్ ని గాని అడ్డుకోలేక బీజేపీకి ఉపయోగపడని ఒక పరిస్థితి వచ్చిందట. సో మజ్లీద్ గాని బిఎస్పీ గాని అక్కడ బీజేపీకి ఉపయోగపడే స్టాండ్స్ తీసుకున్నా గానీ అక్కడ ప్రజలు బీజేపీకి గెలిపేయటానికి కానీ ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ గా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మోడీకి సపోర్ట్ గా చేయాలి. ఇక్కడే ఉంది నరేంద్ర మోడీ క్యాంపెయిన్ ఎలా జరిగింది ఎలక్షన్ అంటే యాక్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి యూపీలో క్యాంపెయిన్ చేయాలి కదా, కానీ హోమ్ మినిస్టర్ వచ్చి యూపీలో క్యాంపెయిన్ చేస్తుంటారు. ఎవరు? నరేంద్ర మోడీ బంట్ గా ఉన్న అమిత్ షా వచ్చి అట్లేం చేయలేదు. అక్కడ క్లియర్ గా ఉన్నది. అమిత్ షా యొక్క సభలను చూసినా గానీ మన యోగి ఆదిత్యనాథ్ సభలను చూసినా గానీ బీజేపీ చీలిపోతుంది, బీజేపీ ఆధిపత్యంలో గొడవల్లో ఉంది అంటానికి వాళ్ళ సభలే ఉదాహరణ. ఫెయిల్ అయిపోయినాయి. కుమ్ములాటనే వాళ్ళు ఓడిపోవటానికి రెండో కారణం యూపీనే అవుద్ది. నరేంద్ర మోడీ ప్రధానిగా అసలు 400 సీట్లు 3వ అంటున్నాడు గాని ఓడిపోవటానికి ఒక కేంద్రం సొంత రాష్ట్రం అయితే సెకండ్ రాష్ట్రం యూపీనే అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 3వ విడతలో ఉన్న యూపీ కూడా
బీజేపీ అనుకున్న కళల రీత్యా బీజేపీ సీట్లు వస్తాయి అనుకున్నారు కానీ అవి కూడా వచ్చే సాధ్యం కాదు. అక్కడ ఏ రకమైన పర్ఫార్మెన్స్ అనేది బీజేపీ చేయటం అనేది సాధ్యం కాలేదు వాళ్ళకి. ఛత్తీస్గఢ్ పరిస్థితి ఏంది మరి? ఛత్తీస్గఢ్ లో యాక్చువల్ ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు. అక్కడ కొన్ని సీట్లని టార్గెట్ చేసుకున్నారు. అక్కడ ప్రధానమైన ట్రైబల్ ఇష్యూస్ మీద పనిచేయడానికి టార్గెట్ చేస్తున్నారు. కానీ అక్కడ కూడా సొంత పార్టీలు కుమ్ములాట్లున్నాయి మేజర్ గా. ఆ బీజేపీకి సంబంధించిన లోకల్ కాంగ్రెస్ నుంచి వలసలు ప్రోత్సహించడం ఫలితంగా అక్కడ క్యాడర్ సంబంధించి వచ్చే అవకాశం లేదు. అయితే ఏంటంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పుంజుకుంటుంది. లాస్ట్ టైం ఛత్తీస్గఢ్, ఇంతకుముందు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే కదా దాన్ని కూల్చి ఇప్పుడు బీజేపీ ఆధిపత్యంలోకి వచ్చింది. కానీ అక్కడ అర్థమైంది బీజేపీ ఆధిపత్యంలోకి వచ్చినా కానీ ఛత్తీస్గఢ్ కి ఏ రకమైన ప్రయోజనాలు జరగలేదు అని. ఇప్పుడు ఛత్తీస్గఢ్ సంబంధించిన అసెంబ్లీ అంతా కాంగ్రెస్ ప్లస్ పాయింట్ గా మారింది. కాబట్టి ఆ రాష్ట్రంలో కూడా ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో జరిగిన సీట్లను గెలిచే పరిస్థితుల్లో లేదు. కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు బాగా ఆశలు పెట్టుకున్నది కర్ణాటక ఉంది. ఎగ్జాక్ట్లీ కర్ణాటక గురించే వస్తున్నా. కర్ణాటక పరిస్థితి ఎట్లుంది? కర్ణాటకలో గతంలో అవుట్ ఆఫ్ 26 వచ్చినాయి. 2 సీట్లు తప్ప దాదాపు 95% అవును. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంది? సౌత్ మిషన్ పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ. సౌత్ మిషన్ పెట్టుకుని కర్ణాటక అమలునే వాళ్ళకి తీవ్రమైన ఆశలు ఉన్నాయి. అందుకే అక్కడ ఒకప్పుడు యడ్యూరప్పను పక్కన పెట్టారు, గాలి సోదరులు పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ 26 సీట్లను గెలుచుకోవడం కోసం, 28 సీట్లను గెలుచుకోవడం కోసం చెమటోర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ 14 సీట్లకు ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంత ముందు 2 ఫేజుల్లో. ఇప్పుడు 3వ ఫేజుల్లో 14 సీట్లకు ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 14 సీట్లు కూడా బీజేపీ సిట్టింగ్ సీట్లు. నార్త్ కర్ణాటక సంబంధించి జరిగిన దాంట్లో 2019 ఎలక్షన్స్ లో ఇప్పుడు జరిగిన 3వ విడతలో జరిగిన 14 సీట్లు కూడా బీజేపీ గెలిచింది. ఇప్పుడు 14 సీట్లు నిలబెట్టుకుంటుందా అనే ప్రశ్నని ఇప్పుడు అక్కడ బీజేపీ ఎదుర్కొంటుంది. అందుకే ఎంత దారుణంగా బీజేపీ భయపడ్డదంటే 3 మాజీ ముఖ్యమంత్రులు పోటీ చేయాల్సిన ఒక దుస్థితి వచ్చింది కర్ణాటకలో. బసవరాజు బొమ్మాయి, తర్వాత ఇంత ముందున్న ఇంకొక సీఎం పోటీ చేశాడు, తర్వాత గాలి సోదరుల్ని పార్టీలో చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఇట్లా అనేక రకాల వివాదాలు మనం చూసినాం. అసెంబ్లీ ఎన్నికల్లో మతాన్ని ఉపయోగించి అక్కడ పెద్ద ఎత్తున మత విద్వేషాలు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది అక్కడ. కానీ అయినా కానీ కర్ణాటకలో ఇప్పుడు ఆ సీట్లను నిలబెట్టుకోలేని పరిస్థితి. రాజకీయమైన అక్కడ మార్పు ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. స్టేట్ లో పాలిటిక్స్ లో పవర్ లో వాళ్ళే ఉన్నారు. దాని ఫలితంగా 2019 ఎలక్షన్స్ లో ఎంపీ సీట్లు గెలిచారు. కానీ ఇప్పుడు మారింది, కాంగ్రెసే కదా ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ కాంగ్రెస్ గాలే కదా ఇప్పుడు దేశానికి ఒక వాయువుని ఇచ్చింది, ఆక్సిజన్ లెక్క కాంగ్రెస్ పనిచేసింది కర్ణాటకలో గెలుపు అనేది. ఇప్పుడు కాంగ్రెస్ పవర్ లో ఉంది అక్కడ అసెంబ్లీలో. తర్వాత 26 సీట్లకు సంబంధించిన దాంట్లో ఈ 14 సీట్లని కాంగ్రెస్ సంబంధించి ఒక 70% సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఒక 4-5 సీట్లు మాత్రమే బీజేపీ గెలుస్తుంది దీంట్లో. అంటే కనీసం ఒక 10 నుండి 15 సీట్లని అక్కడ కోల్పోయే పరిస్థితిలో బీజేపీ ఉంది. కాబట్టి కర్ణాటక ఏదైతే మత రాజకీయాలకి అడ్డాగా మార్చిండు నరేంద్ర మోడీ, అదే కర్ణాటక నరేంద్ర మోడీ ఓటమికి ఇంకో కారణం కాబోతుంది. సౌత్ లో మాకు సీట్లు వస్తాయి, ఎంతో కొంత బీజేపీ బలంగా ఉందని చెప్పుకుంటున్న సౌత్ లో ఏ కర్ణాటక మీద ఆశలు పెట్టుకున్నాడో ఆ ఆశలన్నీ ఉమ్మైపోతాయి. ఎందుకంటే కేరళలో ఒక సీట్ రాదు, తమిళనాడులో ఒక సీట్ రాదు. తమిళనాడులో రాకపోవడం వస్తాయి ఈసారి అంటున్నారు. అన్నమలై కంపల్సరీ గెలిచే అంటున్నారు, అదే అంటున్నారు. కానీ వాస్తవంగా ఏం అక్కడ అన్నమలై గెలిచే పరిస్థితి అసలు ఏం లేదు అక్కడ ఓపెనింగ్ ఏం జరగదు. తమిళనాడు ఎన్ని విచిత్ర వేషాలు వేసిండు, ఎన్ని ప్రయోగాలు చేసిండు, లుంగి డాన్స్ చేసిండు, కచ్చదేవులు ఇష్యూ తీసుకొచ్చిండు, లోకల్ సంస్కృతి మీద దాడి చేసిండు, ద్రావిడ్ల మీద ఇష్యూ మీద దాడి చేసిండు, అన్నమలైని పట్టుకుండు. ఎంత భయస్తుడంటే చివరికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న తమిళసై, మనందరూ తెలుసు తమిళసై తెలంగాణ గవర్నర్, ఆమె ఒకప్పుడు తమిళనాడు బీజేపీ చీఫ్ గా పనిచేసింది స్టేట్ కి. ఆమెను తీసుకుపోయి ఇప్పుడు ఒక ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేపిస్తారు. ఎంపీ క్యాండిడేట్ ఎందుకంటే అక్కడ సరైన అభ్యర్థులు కూడా లేని ఒక దుస్థితి బీజేపీకి. కాబట్టి అన్నమలై మీద తర్వాత తమిళసై మీద ఇంకొంతమందిని చేసుకున్నాడు. రెండేంటంటే ఈ కర్ణాటక ఈ మన సౌత్ సంబంధించిన దాంట్లో ఎట్లాగో తమిళనాడులో రాదు కాబట్టి కర్ణాటకలో జేడీఎస్ తో కలవటం కూడా వాళ్ళకు మైనస్. జేడీఎస్ తో కలవడం ఎట్లా మైనస్ అయితే? ఇప్పుడు రేవన్న ఉన్నాడు, రేవన్న ఇష్యూ జరిగింది మొన్న, ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం సంబంధించి. దాని విషయంలో దేశం వదిలి పారిపోయిండు. దేశం వదిలి పారిపోవడానికి ఎవడు సహకరించిండు?
ఎవరు సహకరించారు? బీజేపీ సహకరించింది. ఎట్లా సహకరిస్తుంది అట్లా? అసలు ఒక వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ చేయాలని అక్కడ ఒక సిట్ వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోవడానికి ట్రై చేస్తున్న సందర్భంలో పాస్పోర్ట్ సెంట్రల్ మినిస్ట్రీ అంతా ఎవరి చేతుల్లో ఉంటది? సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఎంపీ అభ్యర్థి కదా, బీజేపీ ఎంపీ అభ్యర్థి, ఎంపీ సిట్టింగ్ ఎంపీ, ఆయనకే బీజేపీ సపోర్ట్. ఆయన సభలకు నరేంద్ర మోడీ వచ్చి ప్రచారం చేసిండు, మంచోడు మామని గెలిపిరని చెప్పిండు. అందుకే ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళ ఓటమికి కారణం కూడా జేడీఎస్ సంబంధించిన ఈ ఎవరైతే రేవన్న ప్రజ్వల్ ఉన్నాడో, ఈ సెక్స్ ర్యాకెట్ సంబంధించిన ఇష్యూస్ జరిగిన తర్వాత బీజేపీ ఆయనకి సపోర్ట్ గానే నిలిచింది. మహిళల మీద జరిగే వివాదాలకి, మహిళల మీద జరిగే దాడులకి, మహిళల మీద జరిగే అగాత్యాలకి మధ్య ఎవరి వైపు నిలబడుతుంది బీజేపీ అంటే, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ వైపే నిలబడ్డది. ఎవరైతే మహిళల పట్ల దురుసుగా వ్యవహరించారు, అదే సందర్భంలో మహిళల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మనకి ఆ పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తే చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి కామందులకి టికెట్లు ఇచ్చిన పరిస్థితి బీజేపీ. ఎస్, మహిళ నాకు యూపీలో రెగ్యులర్ల సంబంధించిన ఇష్యూ బ్రిజ్భూషణ్ సింగ్ వాళ్ళ కొడుకు ఇచ్చింది, వాళ్ళకి టికెట్లు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు మనకి కర్ణాటకలో అదే జరిగింది, సపోర్ట్ చేసింది. ఇప్పటికీ సపోర్ట్ ఏమి విరమించుకునే పరిస్థితి. నీకు ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ఈ రకమైన అఘాయిత్యాలకు పాల్పడ్డ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేసే పరిస్థితులు ఉంది బీజేపీ. అందుకే కర్ణాటకలో వాళ్ళకి స్కోప్ లేదు ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత ఛత్తీస్గఢ్ లో స్కోప్ లేదు. మహారాష్ట్ర, యాక్చువల్ మహారాష్ట్ర పరిస్థితి ఏంది? మహారాష్ట్రలో శివసేనని చీల్చారు. అసలు ఎంత దుర్మార్గం అంటే బీజేపీ రాజకీయాలు పార్టీలను చీల్చి గెలవాలని ఎత్తుగడ. ఇప్పుడు మనకి అక్కడ పవర్ లో ఉంది శివసేన. ఇంత ముందు ఆ శివసేన ఏకనాథ్ షిండేని తీసుకొచ్చి దాన్ని శివసేన 2 ముక్కలు చేశారు. ఇప్పుడు 2 శివసేనలు ఉన్నాయి అక్కడ. అవును, షిండే అసలు శివసేన ప్రకటించారు. తర్వాత ఎన్సిపి ఉంది. ఎన్సిపిని కూడా 2, అజిత్ పవార్ ఎన్సిపి ఉంది, మళ్ళీ శరద్ పవార్ ఎన్సిపి. మళ్ళీ ఆయన్ని చీల్చి ఆ పార్టీని 2 ముక్కలుగా చీల్చింది బీజేపీ. అంటే శివసేనని 2 ముక్కలు చేపించింది, ఎన్సిపిని 2 ముక్కలు చేసింది. ఆ రకంగా మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఆధిపత్యం చలాయించాలని చూసింది. కానీ ఇప్పుడు అక్కడ స్పష్టంగా ప్రజలు తిరుగుబాటులోకి ఉన్నారు. ఓటింగ్ రీత్యా బీజేపీకి వేసే పరిస్థితిలో లేరు. అక్కడ ఎవరైతే కాంగ్రెస్ అగాడిలో భాగస్వామి ఉన్నారు, అది శివసేన భాగస్వామ్యం ఉంది, తర్వాత ఎన్సిపి శరద్ పవార్ భాగస్వామ్యం ఉండు, తర్వాత కాంగ్రెస్. ఈ 3 పార్టీలకు సంబంధించి అక్కడ కూటమి అయిన తర్వాత పార్టీలు చీల్చి గెలవాలని నరేంద్ర మోడీ యొక్క జిత్తులు అక్కడ పనిచేయవు. కాబట్టి మహారాష్ట్ర క్యాపిటల్, మహారాష్ట్రకి సంబంధించిన దాంట్లో కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావజాలం ఉంది. మరాఠీ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున జరిగిన సందర్భం అక్కడ ఉంది. శివాజీ మహారాజ్ ఇష్యూను కూడా సెంటిమెంట్ గా తీసుకురావడానికి నరేంద్ర మోడీ ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఆ పార్టీలు బలంగా ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీని చీల్చి గెలవాలనుకుంటుండు. కానీ 3వ విడతలో జరిగిన దాంట్లో కనీసం ఒక 2-3 సీట్లు గెలిచే పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ లీడ్. కాబట్టి అవుట్ ఆఫ్ గా మనం మాట్లాడుకుంటే గోవాలో, యాక్చువల్ గోవాలో 2 సిట్టింగ్ సీట్లు వస్తాను, కానీ గోవాలో ఇప్పుడు తీవ్రమైన అసమ్మతి ఎదుర్కొంటుంది. ఆ 2 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. అక్కడ క్రైస్తవుల ఇష్యూని మేజర్ గా నరేంద్ర మోడీ అడ్రస్ చేశాడు. క్రిస్టియన్ ప్రభావం ఉంటది గోవా సంబంధించిన 2 సీట్లలో, కానీ పర్యాటక ప్రాంతం విషయంలో ఏం చేయలేకపోయారు. క్రిస్టియన్ విషయంలో, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వాళ్ళ విషయంలో నరేంద్ర మోడీ ఏ రకమైన చర్యలు తీసుకోలేదని తీవ్రమైన అసంతృప్తి గోవాలో ఉంది. కాబట్టి ఇప్పుడు గోవాలో కూడా ఉన్న 2 సీట్లకు కూడా గెలవడానికి ఒక ఎదురీదే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. ఒక చిన్న రాష్ట్రంలో కూడా సీట్లు నిలబెట్టుకోలేని ఒక దుస్థితిలో ఉంది. చిన్న రాష్ట్రంలో కూడా నిలబెట్టుకోలేంత వీక్ అయిపోయింది అంతే. కాబట్టి ఎందుకు ఇదంతా అంటే బీజేపీ యొక్క భావజాలం అదంతా. నరేంద్ర మోడీ 400 సీట్లు అంటుండు, కానీ ఇప్పుడు 40 సీట్లు అంటుండు, ఇంకా అయిపోయింది ఇప్పుడు. ఇక అనటానికి కూడా ఏం లేదు. ఎందుకంటే సగం మెజారిటీ సీట్ల కంటే ఎక్కువ పోలింగ్ అయిపోయింది 3 విడతల్లో. 283, 284 సీట్లకు ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది. థర్డ్ ఫేజ్ తోటే డిసైడ్ అయిపోయింది భారతదేశం సంబంధించి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు. అంటే నరేంద్ర మోడీ 3వసారి రావాలనే ఏదైతే కళ, ఆకాంక్ష బలంగా ఉందో ఈ 3వ విడత దానికి సమాజ్ చేసేసింది. సో ఈ 3వ విడతలో వచ్చే దాన్ని బట్టే వాళ్ళు గెలుపోవటంని నిర్ణయించుకోవాలనుకున్నారు. కాబట్టి ఇప్పుడు అసంతృప్తి వస్తుంది, ద్వేషం వస్తుంది, బాధ వస్తుంది నరేంద్ర మోడీలో. ఏం మాట్లాడుతుండో కూడా తెలియకుండా విద్వేష భాషని రెచ్చగొట్టే పరిస్థితిలో ఉన్నాడు. ఎవరిని టార్గెట్ చేయాలి? లేటెస్ట్ కామెంట్ ఏంటంటే, ముస్లింల మీద నాకు విద్వేషం లేదు, ప్రేమనే ఉంది, వాళ్ళు ప్రతిపక్షాలు నన్ను ఆరోపిస్తున్నాయి,
నాకు ముస్లింలను దూరం చేయాలని చూస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత భయం పట్టుకుందంటే బీజేపీకి, వాళ్ళు చెప్పిన సిద్ధాంతం మీద కూడా వాళ్ళు నిలబడట్లే. అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంది? రిజర్వేషన్లకు వ్యతిరేకం, రాజ్యాంగమే అవసరం లేదు, మన ధర్మ శాస్త్రమే ఈ దేశానికి ఉండాలని చెప్పింది, పంచజన్యాలు చెప్పింది అదే కదా. కాబట్టి రాజ్యాంగాన్ని ఎవరు టచ్ చేయలేరు, బాబాసాహెబ్ వచ్చినా టచ్ చేయలేరు. రిజర్వేషన్లే వద్దనుకున్న పార్టీ అది, దాని బేస్ అది. కానీ ఇప్పుడు మీరు రిజర్వేషన్లు తీసేయం, మీరు రిజర్వేషన్లు ఉంచుతున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మొత్తుకోవాల్సిన ఒక దుస్థితి ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళే మళ్ళీ చెరుపుతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఎలక్షన్ లో భయం అయిపోయింది వాళ్ళకి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు తీవ్రమైన వ్యతిరేకత ఈ నరేంద్ర మోడీ కాలంలో వచ్చింది. ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు అట్లా ఉన్నాయి ఈ దేశంలో. మైనారిటీల ఊచకోత విషయంలో మైనారిటీల మీద దాడులు చేసిండు, ఆహారం పేరుతో దాడులు జరిగినాయి, తర్వాత ఆహారం పేరుతో దాడులు జరిగినాయి. అంటే ఏ బట్టలు వేసుకోవాలి నరేంద్ర మోడీ డిసైడ్ చేసిండు, ఏం దినాలో కూడా నరేంద్ర మోడీ డిసైడ్ చేస్తాడు, నువ్వు ఏ మతాన్ని ఆచరించాలో కూడా నరేంద్ర మోడీ డిసైడ్ చేస్తాడు. ఆ రకంగా రాజకీయాల్లో కూడా నరేంద్ర మోడీ ఏ పార్టీలో ఉండాలో కూడా నరేంద్ర మోడీ డిసైడ్ చేస్తాడు. అట్లా న్యాయ విభాగాన్ని, తర్వాత ప్రభుత్వ రంగ స్వచ్ఛంద సంస్థల్ని, ఏదైతే సిబిఐ గాని తర్వాత ఈడీ గాని భయపెట్టే సంస్థలన్నింటినీ గుప్పెల్లో పెట్టుకున్నాడు. ఆఖరికి ఈసీ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితుంది. ఇవాళ ఈ ఎంత దౌర్భాగ్యం అంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక గంటలో ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞాన రీత్యా పోలింగ్ ప్రకటించవచ్చు కదా. అవును, పోలింగ్ పర్సెంటేజ్ ప్రకటించలేమా? సెకండ్ ఫేజ్ లో 9 days పట్టింది. ఇప్పుడు కూడా జరిగిన తర్వాత రీసెంట్ గా నిన్న ఫైనల్ అయింది. ఎందుకు లేటు? ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతుల్లో ఏజెంట్ కి పనిచేస్తుంది? ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఓట్లని? మొన్న కొన్ని కాన్స్టిట్యున్సీలో అసలు 100% ఓటింగ్ జరిగితే గొప్పదా, కానీ 100% ఓటింగ్ ఉంటే 103% ఓటింగ్ అనే రిపోర్ట్లు ఇచ్చిండ్రు. ఒక కాన్స్టిట్యున్సీలో, ఒక 2-3 కాన్స్టిట్యున్సీలో అట్టే జరిగింది. అంటే ఈసీ ఎవరి చేతుల్లో ఉంది? అక్కడ ఏమి ఇండికేట్ చేయబోతుంది? నరేంద్ర మోడీ గెలిస్తే ఒక రకంగా ఓటింగ్ శాతం ఉంటది, నరేంద్ర మోడీ ఓడిపోతాడంటే ఒక రకమైన ఓటింగ్ శాతం ఉంటది. అంటే ఓటింగ్ శాతాన్ని కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకోవాలి. పశ్చిమ బెంగాల్లో కూడా ఈ ఓటింగ్ కూడా అక్కడే జరుగుతుంది ప్రధానంగా. ఇప్పుడు మొన్న జరిగిన 3వ విడతలో బెంగాల్లో కూడా అక్కడ బీజేపీకి తర్వాత తృణమూల్కి మధ్య ప్రధానమైన పోటీ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ తీవ్రమైన థర్డ్ పొజిషన్ లోకి వచ్చింది. అంటే త్రిముఖ పోటీగా ఇప్పుడు జరిగిన 3వ విడతలో మారిన పరిస్థితి. అక్కడ కూడా కనీసం సిపిఎం సెక్రటరీ రాష్ట్రానికి ఆయన ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసిండు. ఆయన నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిందని, అక్కడ పోలింగ్ సరిగ్గా నడవట్లేదు, ఏజెంట్లను కూడా రానిచ్చే పరిస్థితి లేదని కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోలే. ఎక్కడైనా ఒక అభ్యర్థి స్వయంగా, త్రిపురలో అదే జరిగింది గతంలో, ఎక్కడైనా ఒక అభ్యర్థి స్వయంగా నాకు అన్యాయం జరుగుతుంది, నా ఓటర్ని రానియట్లేదు అని చెప్పినప్పుడు ఈసీ స్పందించాలి కదా. అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. బీజేపీ గెలుస్తుంది అనుకున్న కాడ ఈసీ సైలెంట్ అయిపోద్ది, బీజేపీ ఓడిపోద్ది అనుకున్న కాడ ఈసీ యాక్టివ్ అయింది. కాబట్టి ఈసీ లాంటి సంస్థల్ని, తర్వాత న్యాయ వ్యవస్థల్లో ఉన్న కొద్ది మందిని మనం ఆ మధ్య చూసాం. ఒక సిట్టింగ్ ఎవరు హైకోర్టు న్యాయమూర్తి తర్వాత రాజీనామా చేసి బీజేపీలో చేరి ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ బెంగాల్లో. అంటే న్యాయ వ్యవస్థలో తీర్పులు బీజేపీకి అనుకూలంగా ఇచ్చిండు కాబట్టి ఒక పదవిలో జడ్జిగా ఉన్న వ్యక్తి ఆ జడ్జి యొక్క భాగస్వామ్యమైన రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి బీజేపీ ఫేవర్ స్టేట్మెంట్ ఇచ్చి చివరికి ఆ బీజేపీ పార్టీలో చేరిపోయిండు. అంటే అర్థం ఏంటి? బెంగాల్లో కూడా ఒక ప్రయోగం చేస్తుంది. అక్కడ తృణమూల్ తర్వాత ఇటు ఏదైతే బీజేపీ ఉందో, గతంలో తృణమూల్ మీద ఉన్న వ్యతిరేకత బీజేపీకి ఉపయోగపడ్డ మాట వాస్తవం. అక్కడ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన మాట కూడా వాస్తవం. అధికారి టీఎంసీ నుంచి సువేందు అధికారి టీఎంసీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత చాలా మంది తృణమూల్ యొక్క అరాచకాలు తట్టుకోలేక బీజేపీని ఆశ్రయించిన మాట వాస్తవం. ఎందుకంటే ఇంత బలగం అండ నరేంద్ర మోడీ దగ్గర ఉంది అని. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి మారిపోయింది. అక్కడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తృణమూల్ ఎదుర్కొంటుంది. ఆ తృణమూల్కి సంబంధించిన ఇష్యూలే కాకుండా ఇప్పుడు బీజేపీ కూడా తీవ్రంగా అక్కడ వ్యతిరేకత ఎదుర్కొంటుంది. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకి సరే సీట్లు ఎన్ని గెలుస్తారా అనేది పక్కన పెడితే, వీళ్ళిద్దరి యొక్క ఓట్ల యొక్క శాతాన్ని గెలిపోవటంలో ప్రభావితం చేస్తుంది. కరెక్ట్ చెప్పగలిగేది ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ మాత్రం బెంగాల్లో
గతంలో వచ్చిన సీట్లను నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ గా ఒకవేళ ఓట్లు చీలితే టీఎంసీకి అనుకూలం కూడా అక్కడ మారొచ్చు, కానీ బీజేపీ మాత్రం గెలిచే పరిస్థితిలో లేదు. కాబట్టి బెంగాల్ చూసుకున్న బీజేపీ గెలవదు, మూడో విడతలో జరిగిన దాంట్లో మహారాష్ట్రలో కూడా గెలవదు, తర్వాత ఛత్తీస్గఢ్ లో కూడా గెలవదు, యూపీలో అంతర్గత కుమ్ములాట్లో గెలవదు, స్వరాష్ట్రం మేము బలం ఉన్న గుజరాత్ లో కూడా వ్యతిరేక పవనాలు వచ్చినాయి. కాబట్టి మొత్తంగా మనం చూస్తే ఈ 93 సీట్లలో 72 సీట్లు గతంలో గెలిచిన నరేంద్ర మోడీ సిట్టింగ్ ఎంపీలని నిలుపుకుంటాడా? ఎంత భయమైంది నరేంద్ర మోడీకి. 110 మంది ఎంపీ సిట్టింగ్లకు టికెట్లు మార్చిపడేశారు ఈసారి బీజేపీ. 110 సిట్టింగ్లు మొత్తం దేశవ్యాప్తంగా 300 పైన 303లో 110 అంటే 1/3 కంటే ఎందుకు మార్చిండు? వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వాళ్ళు, తీవ్రమైన మహిళల దూషణలో ఉన్నారు, వాళ్ళు మత కొట్లాటల్లో ఉన్నారు, మత విద్వేషాల్లో ఉన్నారు, అవినీతిలో నెంబర్ 1 గా ఉన్నారు. భయపడ్డాడు, ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఒక మాట మాట్లాడాలంటే భారీ హోల్డ్ ఉన్నది కదా గుజరాత్ లో బీజేపీకి. వాస్తవంగా మా బలమైన కేంద్రం అని చెప్పుకుంటాడు కదా నరేంద్ర మోడీ. ఆ బలమైన కేంద్రాల్లో బీజేపీ క్యాడర్ నాయకులు బీజేపీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఎంత దుస్థితి ఉంది వాళ్ళకి. కాబట్టి బీజేపీ సంబంధించిన ఎవరైతే ఈ గతంలో గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే 100 మంది పైగా సిట్టింగ్లు తీసేశారు కదా, 105 మంది ఇతర జంపింగ్ జపాంగులకు టికెట్లు ఇచ్చారు. అంటే 110 మందినేమో సిట్టింగ్లను తీసేశారు, 105 మంది జంపింగ్ లకు అంటే ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. తీవ్రమైన అసంతృప్తి స్టార్ట్ అయింది బీజేపీ ఇంటర్నల్ గా. వాళ్ళంతా వాషింగ్ మిషన్ బ్యాచ్. అంటే వాషింగ్ మిషన్ బ్యాచ్ అంటే నరేంద్ర మోడీ వాళ్ళ మీద కేసులు పెట్టి సిబిఐ విచారణలు చేసి వాళ్ళు వివిధ ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ అవినీతి పరులని, వాళ్ళు రాజకీయాలకు పనికిరాడని వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లోకి తిప్పి చివరికి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకుంటే ఇక్కడ వాషింగ్ మిషన్ లో వీళ్ళంతా క్లీన్ అయిపోయి స్వచ్ఛం అయిపోయి ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్లు అయిపోయారు. అంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు అవినీతి పరులు, వాళ్ళు బీజేపీలో చేరంగానే నీతి పరులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు, మరి వాళ్ళు గెలుస్తారా? గెలవరా? ఎట్లా గెలుస్తారు? బీజేపీ 303 సీట్లని ఇప్పుడు నిలబెట్టుకుని ఎట్లయితే ఉన్నాయో ఇప్పుడు దాంట్లో ఈ 200 సీట్లలోనే తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ 200 సీట్లలో అంటే 110 సీట్లు ఏమో సిట్టింగ్లు మార్చేసి వాళ్ళు తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. తర్వాత బయట నుంచి పార్టీల నుంచి తీసుకొచ్చిస్తే వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ బలమైన కేంద్రాలు అనుకున్న యూపీలో తీవ్రమైన అసంతృప్తి ఉంది యోగి ఆదిత్యనాథ్ రూపంలో. తర్వాత ఇట్లా అనేక రాష్ట్రాలు వాళ్ళ పాకెట్స్ ని కరెక్ట్ గా మనం చూస్తే ఉత్తర భారతదేశం మేము స్ట్రాంగ్ అనుకున్నారు, కానీ ఉత్తర భారతదేశం ఈసారి మోడీకి ఉట్టి చేతులు చూపించడానికి ట్రై చేస్తుంది. కేజ్రీవాల్ అరెస్ట్ కూడా బాగానే ప్రభావితం చూపించినట్టుంది హిందీ బెల్ట్ చాలా. హిందీ బెల్ట్ లో యాక్చువల్ గా కేజ్రీవాల్ సవాలు విసిరిండు నరేంద్ర మోడీకి. ఇప్పుడు గుజరాత్ లో ఎందుకు తగ్గుతాయి అనే దానికి అది కూడా కారణమే. కేజ్రీవాల్ ని జైల్లో పెట్టడం వల్ల అక్కడ క్యాడర్ గట్టిగా పనిచేస్తుంది ఆపు గుజరాత్ లో. తర్వాత ఆప్ ప్రభావం అనేది ఉత్తరప్రదేశ్ మీద చాలా పెద్ద ఎత్తున ఉంది. తర్వాత ఈ కాలంలో జరిగిన ఉద్యమాలు ప్రధానంగా రైతు ఉద్యమం పెద్ద ఎత్తున ఉంది, అత్రాస్ సంఘటన జరిగిన ఇష్యూ ఉంది, తర్వాత రెగ్యులర్ల సంబంధించిన ఇష్యూ పెద్ద ఎత్తున ఈ దేశంలో జరిగింది. ఇట్లాంటి వ్యతిరేకమైన ఇష్యూస్, కార్మిక వర్గం చేసిన సమ్మెలు పెద్ద ఎత్తున ప్రభావం చూపింది ఢిల్లీ కేంద్రంగా. కాబట్టి ఎవరైతే అక్రమ కేసులు పెట్టి ముఖ్యమంత్రుల్ని జైలుల్లో పెట్టి గెలవాలనుకుంటున్నారో, ముఖ్యమంత్రి పరిపాలన కూడా చేపియొద్దు అనుకున్నారు కేజ్రీవాల్ తోటి, కానీ వాళ్ళు కేజ్రీవాల్ ఎక్కడ నుండి పరిపాలన చేస్తున్నారు? జైల్లో నుంచి క్రేజీగా చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, డైరెక్ట్ ఎక్కడి నుంచో పిలుపులు ఇస్తున్నాడు. కాబట్టి ఢిల్లీలో కూడా వాస్తవంగా ఢిల్లీలో మొత్తం సీట్లు కూడా బీజేపీ మొత్తం సిట్టింగ్ వాస్తవంగా అసెంబ్లీలో ఆప్ గెలిచింది, కానీ పార్లమెంట్ లో ఆప్ ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవాలి, 7 బీజేపీ. కానీ ఇప్పుడు గెలుస్తుందా బీజేపీ? గెలవదు. ఎట్లా గెలుస్తుంది? వాళ్ళు గెలుస్తానికి కదా కేజ్రీవాల్ లోపల వేసారు. వేస్తే అనుకున్నారు ఆయన్ని అరెస్ట్ చేస్తే అక్కడ గెలుస్తామని, కానీ ఇప్పుడు ఫేజుల్లో జరుగుతుంటే అర్థమవుతుంది ఆ ఢిల్లీలో కూడా ఏముండదు. ఆపు చీపిరి బట్టి ఈసారి బీజేపీని ఊడ్చిపడేస్తుంది అక్కడ నుంచి, పార్లమెంట్ లో కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆపు యొక్క మీరు అన్నట్టు ఆపు సంబంధించిన ఎవరైతే కేజ్రీవాల్ అరెస్ట్ ఉందో అది కూడా తీవ్రమైన ప్రభావం చూపింది ఉత్తర భారతదేశంలో. అది ఆ ఇష్యూ కూడా ఈ బీజేపీని రాజకీయంగా దెబ్బతీయటానికి కారణమైంది. కాబట్టి మోడీ ఆశల్ని ప్రధానంగా మాట్లాడుకోవాలంటే ఈ 3వ విడత సమాధి చేసింది క్లియర్ గా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశం లేదు. ప్రధానికి దగ్గరకు వచ్చినా గానీ బీజేపీలో ఉన్న కుమ్ములాట్ల వల్ల నరేంద్ర మోడీ ప్రధాని పదవిని అధిష్ఠించే పరిస్థితి కూడా లేదు. బీజేపీ
కొట్టుకొని చివరికి ఆ ప్రధానమంత్రిని ఇంకొకరికి అప్పచెప్తారు. మొన్న కామెంట్ చేసిండు విచిత్రంగా, ఏది ఇండియా కుటుంబం వస్తే సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి మారుతాడు వస్తాడని. నేను అంటున్నా, రేపు ఒకళ్ళు బీజేపీ బొటాబొట్టిన వచ్చినా గానీ బీజేపీ పరిస్థితి కూడా అంతే ఉంటది. బీజేపీలో నరేంద్ర మోడీ ఒక పిఎం, అటు అమిత్ షా ఎదురు చూస్తాడు, అటు యోగి ఆదిత్యనాథ్ చూస్తాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఎవరిని పట్టుకొస్తుందో కూడా ఉన్నారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. అట్లా సామాజిక కోణాల్లో చూస్తే ఎవరైతే గతంలో బీజేపీకి అనుకూలంగా పనిచేసిన అన్ని సామాజిక కోణాలు ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతలో ఉన్నాయి. పటేల్ సంబంధించిన ఇష్యూ కూడా నడుస్తుంది. ఆ రకంగా జాట్ల ఇష్యూ ఒకటి నడుస్తుంది వాళ్ళకి వ్యతిరేకంగా. అంటే ఏ కులాన్ని ఏ మతాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి 19లో వచ్చారు వాళ్ళు, 14 వచ్చి 19లో పికప్ అయ్యారు. ఇప్పుడు అవే వాళ్ళకి తీవ్రమైన అవరోధాలుగా మారి బీజేపీ ఓటమికి అవి కారణాలు. వాళ్ళు తయారు చేసిన బాణాలే వాళ్ళ మీద, వాళ్ళు తయారు చేసిన, వాళ్ళు రెచ్చగొట్టిన విద్వేషమే, వాళ్ళు రెచ్చగొట్టిన కొట్లాటలే, వాళ్ళు కలుషితం చేసిన రాజకీయాలే ఇప్పుడు వాళ్ళని నడిట్లో ముంచబోయే పరిస్థితులు కనిపిస్తుంది మేడం. కాబట్టి నరేంద్ర మోడీకి 3వ విడతలు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. ఇప్పుడు దాని భయంతో నెక్స్ట్ విడతల మీద కూడా ప్రజలకు అర్థమైంది. నెక్స్ట్ విడతల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, రాజకీయ వ్యూహం కూడా మారినట్టుంది. ఈ రోజు టోన్ మారింది. ఈ నెక్స్ట్ లో కూడా వాళ్ళు అనుకుంటున్న యూపీలోనే 4వ దశ ఎలక్షన్స్ కీలకంగా ఉన్నాయి. అక్కడ కీలకమైన వాళ్ళు పోటీ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఫేజ్ లో కూడా ఈ ప్రభావం వస్తుంది. మీడియాలో కూడా చాలా ఛానల్స్ లో వస్తుంది. ఓటింగ్ తగ్గిపోయింది. ఓటింగ్ శాతం ఎందుకు తగ్గింది? ఓటింగ్ శాతం నిజంగా గుజరాత్ లో తగ్గినట్టు. నరేంద్ర మోడీ మీద ప్రేమ ఉంటే, నిజంగానే బీజేపీని గెలిపియాలని అనుకుంటే వాళ్ళ సొంత రాష్ట్రంలో ప్రజలు వచ్చేందుకు ఓటేలే. 54% ఉన్నట్టుంది. అవును, ఎందుకేలే? గతానికి ఇప్పటికి 12% ఓటింగ్ పడిపోయింది. అంటే ప్రజల్లో నరేంద్ర మోడీ క్రేజ్ తగ్గింది అంటానికి ఇది ఉదాహరణ కదా. యూపీలో కూడా అదే పరిస్థితిలో ఉంది. వాళ్ళు అనుకుంటున్న గెలుస్తూ అనుకున్న మొత్తం రాష్ట్రాలలో ఓటింగ్ శాతం పడిపోయింది. ఎందుకు పడిపోయింది? అది పడిపోవడం వాళ్ళకి చాలా మంది అంటున్నారు కాంగ్రెస్ కి నష్టం కూడా జరిగిద్ది అని. జరిగే అవకాశం లేదా? ఉండొచ్చు, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఒక గవర్నమెంట్ నిలబెట్టాలి అనే కోరిక ప్రజల్లో లేదు. మోడీకి కోరుకుంది 3వసారి ప్రధానమంత్రి కావాలి, కానీ మా మోడీని మేము గెలిపించుకోవాలి, మా మోడీకి మేము ఖచ్చితంగా ఓటేయాలని ప్రజలు అనుకోవట్లే, సొంత రాష్ట్ర ప్రజలే అనుకోలేదు. కాబట్టి అక్కడ ఓటింగ్ శాతం తగ్గిపోయింది. అదే దాని నుంచే వీళ్ళకి గుబులు వచ్చింది. ఇప్పుడు ఈ 3వ దశలో జరిగిన పోలింగ్ రాష్ట్రాలు ఏతున్నాయో అవి 4వ దశని మిగతా అన్ని దశల్ని ప్రభావితం చేస్తాయి. 7 దశలలో 3 అయిపోయాయి, ఖచ్చితంగా చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ దేశంలో సింగిల్ గా ఒక మోనార్క్ లెక్క ఇప్పుడు ఇవాళ స్టేట్మెంట్ రీసెంట్ గా ఇస్తుండు, నన్ను ట్రంప్ తోటి లేదు, నన్ను అంత ముందు నిరంకుశ పాలన చేసిన హిట్లర్ తోటి పోల్చకండి, తర్వాత మిగతా వాళ్ళతో పోటీ చేసి నియంత్రణ నన్ను ప్రచారం చేసి నన్ను బదనాం చేస్తున్నారు, హిట్లర్ తోటి పోలుస్తున్నారు. నియంత్రణ మనమే కాదు, ఆర్ఎస్ఎస్ అంటుంది నియంత్రణ. ఆర్ఎస్ఎస్ మోడీని అంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ విధానాలని, ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా వ్యక్తుల్ని సిద్ధాంతపరంగా ఆర్ఎస్ఎస్ ఒక డిఫరెంట్, వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటి? రాజకీయ ఆకాంక్షతే కాదు, వాళ్ళ ఆకాంక్ష ఈ రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం అని. నరేంద్ర మోడీ చేసినంత కాలం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటాడు. నరేంద్ర మోడీ దాని నుంచి బయటకు వచ్చి సొంత ఫ్రేమ్ ను ఉపయోగించుకొని బీజేపీ మొత్తం నరేంద్ర మోడీ అమిత్ షా అని ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ఆర్ఎస్ఎస్ కూడా నరేంద్ర మోడీ అంటే ఇష్టం లేని ఒక పరిస్థితి వచ్చింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నరేంద్ర మోడీ సక్రమంగా అమలు చేయట్లేదు అనే భావం కూడా వాళ్ళలో వచ్చింది. కాబట్టి నరేంద్ర మోడీకి ఆర్ఎస్ సపోర్ట్ కూడా ఉండదు భవిష్యత్తులో. ఆ రకంగా చూసినా కానీ నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలించడానికి దేశంలో మరొకసారి అవకాశం లేదు, మరొకసారి విడతల్లో జరిగే ఎలక్షన్స్ లో ఆధిపత్యం చలాయించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్ చేస్తుండు. మొత్తం బీజేపీ గ్యారంటీ అంటారు, మోడీ గ్యారంటీ అంటారు. అసలు మోడీ ఎట్లా ఉంటుంది? అసలు మోడీకి ఏ గ్యారంటీ ఉంది? ఏమీ నెరవేర్చిందని మోడీ గ్యారంటీ ఇస్తాడు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు నరేంద్ర మోడీ, ఇచ్చిండా? ఏదా గ్యారంటీ అమలైందా? ఈ దేశంలో విదేశీలకి మొత్తం మన డబ్బంతా తరలిపోయింది నల్లధనం రూపంలో. ప్రతి వ్యక్తుల అకౌంట్ లో డబ్బులు వేస్తా అన్నాడు, లక్షల రూపాయలు. వేసిండా నరేంద్ర మోడీ? ప్రజలకి తెలియదా? నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరిగింది, అక్కడ నరేంద్ర మోడీ కనిపించలేదు. మణిపూర్ తగలబడిపోయి గొడవలు జరిగినాయి, అక్కడ నరేంద్ర మోడీ మణిపూర్ సద్దు మణిగిందని ప్రకటించింది నిన్న. నరేంద్ర మోడీ ఇప్పుడు సద్దు మణిగాలి అని చూస్తాడు, కానీ అక్కడ రగిలిపోయింది. మొన్న కూడా
దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇలా ప్రకటన ఇచ్చిండు. ఆల్రెడీ మణిపూర్ జరిగిన ఇష్యూ భారతదేశ ప్రజల హృదయాలను కదిలించేసింది. నరేంద్ర మోడీని విలన్ గా నిలబెట్టింది అది. ఎందుకంటే మహిళల పట్ల ప్రేమగా ఇప్పుడు సందేశ్ ఖాళీలో జరిగిన ఇష్యూని బెంగాల్ పోయి పరామర్శించి అక్కడ ఒక క్యాండిడేట్ ని పెట్టి రోజు అక్కడ కాలుకి బలపం కట్టుకొని నరేంద్ర మోడీ బీజేపీ ప్రచారం చేస్తుంది కదా. ఆ ఇష్యూ తృణమూల్ దుర్మార్గుడే, దాన్ని మనం ఖండించాల్సిందే. కానీ అంతకంటే ఎక్కువ జరిగింది కదా నీ మణిపూర్ లో. లేదు అంతకంటే రెసిడెంట్ల మీద బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ దాడులు చేసి లైంగిక వేధింపులు చేసిండు కదా. అక్కడ ఎందుకు నువ్వు చేయలే? అక్కడే రెసిడెంట్లు ఢిల్లీ కేంద్రంగా మహిళలు ఉద్యమం చేస్తే అక్కడికి ఒక రోజు పోలే నువ్వు. మణిపూర్ లో ఉద్యమం చేస్తే అక్కడికి పోలేదు. రైతులు చేస్తే ఉద్యమం చేస్తే అక్కడికి పోలేదు. ఇట్లాంటి మొత్తం ఇష్యూస్ ని నరేంద్ర మోడీని ఒక విలన్ గా ఈ దేశానికి నిలబెడుతున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ నియంత అని బయట ప్రచారం చేస్తున్నారంటే నియంత వ్యవహరించండి. కాబట్టి నియంత కాశ్మీర్ ఇష్యూ జరిగింది, కాశ్మీర్ నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది నరేంద్ర మోడీ. ఏ పన్నిట్ల గురించి సినిమాలు తీసి పన్నిట్ల గురించి ఎక్కువ చెప్పుకున్నాడు, ఇవాళ ఆ ఏరియాలనే కనీసం ఎంపీ సీట్లకు కూడా పోటీ చేయలేని ఒక దుస్థితిలో బీజేపీ నిలబెట్టింది నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీ ఈ దేశానికి హీరో కాదు, ఈ దేశానికి హిట్టర్ లెక్కనే విలనే. కాబట్టి ఆ రకంగా నరేంద్ర మోడీ మరొకసారి బీజేపీని అధికారంలో తెచ్చే అవకాశం లేదు. ఇంకొక పరిణామం ఏంటంటే దేశంలో ఈ ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఒక ఐక్యత వచ్చింది. అది చివరి క్షణంలో వచ్చినట్టుంది. ఎందుకంటే రాజ్యాంగం ధ్వంసం అయిపోతే ఎవరు చూస్తూ ఊరుకోరు, రిజర్వేషన్లు తీసేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. మన దేశంలో సామాజిక కోణం అనేది కీలకమైనది ఈ భారతదేశానికి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేది మన దేశంలో కీలకమైన ప్రజలు, వాళ్ళ పేదోళ్ళు. ఆ పేదల్లో ఇష్యూ ముందుకు వచ్చినప్పుడు మతాల పేరుతోటి లేదు గుడుల పేరుతోటి ఏది చేసినా, ఇంకోటి కృష్ణుడి పేరుతో ఏది చేసినా, ఒక్కొక్కసారి బీజేపీకి ఎట్లా ఉంటదంటే బీజేపీ తీసిన బాణమే బీజేపీ గుచ్చుకుంటది. ఇప్పుడు యూపీలో మొన్నటిదాకా రామ మందిరం గురించి చేశారు. ఇప్పుడు అదే ఎస్పీ అక్కడ కృష్ణుడి గురించి వాళ్ళు మూమెంట్ చేస్తున్నారు. నీకు రాముడు ముఖ్యమా కృష్ణుడు ముఖ్యమా అని చర్చ ఎస్పీ లేవదీసిన తర్వాత కృష్ణుడి మీద మీకు ప్రేమ లేదని యాక్చువల్ గా యూపీలో ఎక్కువ జనాభా యాదవ్స్ ఉంటారు, వాళ్ళంతా కృష్ణుని ఫాలో అవుతారు. ఆ కృష్ణుడికి సంబంధించిన గుడి వివాదం కూడా ఉంది. ఆ గుడిని పట్టించుకోవట్లేదు, కేవలం అయోధ్య నిర్మాణమే జరిగిందని ఇష్యూని లేవదీశారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ డిఫెన్స్ లో పడిపోయింది బీజేపీ. సో ఎప్పుడైనా మతాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చినాడు ఆ మతంతో కాలిపోతాడు. కాబట్టి విద్వేషాలు రెచ్చగొట్టినాడు, విద్వేషాలని దుర్మార్గంగా ఓడిపోతాడు. ఆ రకంగా నరేంద్ర మోడీ అనేటాయని ఈ దేశానికి సరైన కాదు అనేది మూడో విడుతుంది, రేపు భవిష్యత్తులో కూడా నిరూపిస్తుంది. ఆ రకంగా ఒక ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేవాళ్ళు, రిజర్వేషన్లు తీసేసేవాళ్ళు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కనీస హక్కుల్ని కాపాడలేని వాళ్ళు ఈ దేశానికి అధికారంలోకి రావడానికి కానీ అట్లా పరిపాలన కానీ అర్హత లేదు. అట్లాంటి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ పిట్టల రవి గారు. థ్యాంక్ యూ. మూడో విడత పోలింగ్ పైన అనేక అంశాలని ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర పరిస్థితుల్ని సమగ్రంగా విశ్లేషించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మా టీటీఎన్ ప్రేక్షకుల తరపున. విన్నారు కదా, గుజరాత్ నుండే మోడీ పతనం ప్రారంభం అవుతుంది, గుజరాత్ ప్రజలే మోడీని ఓడిస్తారని చెప్పేసి స్టార్ట్ చేసినారు పిట్టల రవి గారు. అనేక రాష్ట్రాలలో ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి, ఓటింగ్ పరిస్థితి, సీట్లతో సహా సిట్టింగ్ సీట్లు ఎందుకు కోల్పోబోతున్నారు, కారణాలు ఏంది, దానికి సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గింది అనే అనేక అంశాలని మీ ముందుంచారు. మరి ఆయన మాట్లాడిన అంశాల్లో వాస్తవాలే అనిపిస్తున్నాయా మీకు, మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఎన్.